ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనందరికీ తెలిసిన విషయం, రీసెంట్గా నిన్నే జరిగింది ప్రవీణ్ పగడాల గారి మరణం కదండి. ప్రవీణ్ పగడాల గారి మరణం ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవులకి హృదయానికి చాలా స్పందించేలా చేసింది. ఆయన మరణం ద్వారా దేవుడు నాకు జ్ఞాపకం చేసిన వాక్యంలో ఉన్న వచనం ఏంటి అంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయనైతే, ప్రవీణ్ పగడాల గారు అయితే, ఆయన మరణించారు కానీ జీవించినంతకాలం ప్రభు కొరకు జీవించారు. తన జీవించినంతకాలం ప్రభు కొరకే పరిగెత్తారు. ప్రభు కొరకు కొన్ని ఆత్మలైనా సంపాదించగలిగారు. అనేక మంది హృదయాల్లో ఆయనకంటూ ఒక చోటు కల్పించుకోగలిగారు. మరి మన జీవితాల సంగతి ఏంటి? వాట్ అబౌట్ అవర్ లైఫ్స్? మన జీవితాల సంగతి ఏంటి? దేవుడు ఈ యొక్క మాట జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో ఒక వచనం ఉంది, ఏమని అంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని. నిజమే, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీ జీవితంలో అనుకుంటున్నావేమో, ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం, ఇప్పుడు ప్రార్థన చేయను తర్వాత చేస్తాను, ఇప్పుడు బాప్తిజం తీసుకోను తర్వాత తీసుకుంటాను, ఇప్పుడు నేను రక్షణ పొందను తర్వాత రక్షణ పొందుతాను, ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళను తర్వాత వెళ్తాను. ఇలా ప్రతి దానికి నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో, వాయిదా వేస్తున్నావేమో. ఒక్కసారి ఒక్క మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనిషి జీవితం ఏ పాటిది? నీవు జీవిస్తున్న జీవితం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం. ఈ లోకంలో ఉన్న వస్తువులకి వారంటీ గ్యారంటీ ఉందేమో కానీ నా జీవితానికి మాత్రం వారంటీ లేదు, గ్యారంటీ లేదు. మనిషి జీవించినంత కాలం ఎట్లా జీవించామో దాన్ని బట్టే మనకంటూ ప్రతిఫలం ఉంటుంది. ఇదే మిక్కిలి అనుకూల సమయం ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రక్షణ పొందకపోతే రక్షణ పొందడానికి. ఇదే మిక్కిలి అనుకూల సమయం నువ్వు బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి. ఇదే మిక్కిలి అనుకూల సమయం నువ్వు దేవుని కొరకు కొన్నాత్మలైనా సంపాదించడానికి. ఇదే మిక్కిలి అనుకూల సమయం దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని వాడడానికి. ఇదే మిక్కిలి అనుకూల సమయం దేవుని సేవ నీవు చేయడానికి. ఇదే మిక్కిలి అనుకూల సమయం దేవుని మందిరానికి నువ్వు వెళ్ళడానికి. ఇదే మిక్కిలి అనుకూల సమయం దేవుని కొరకు నువ్వు జీవించడానికి, నీ తప్పిదాలు దేవుని యొద్ద ఒప్పుకోవడానికి. కాబట్టి నీ జీవితాన్ని వాయిదా వేయకు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు, మరో క్షణం మనం ఎలా జీవిస్తామో మనకే తెలియదు. కనుక జాగ్రత్త పడదాం, ప్రభు కొరకే బ్రతుకుదాం. ప్రవీణ్ పగడాల్ గారి ద్వారా ఈ పాఠాన్ని నేర్చుకొని దేవుని కొరకు ఇంకా సాక్షిగా బలంగా జీవిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయనుగాక. ఆమేన్.